ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అమాయక రైతులే టార్గెట్ గా BT3 పత్తి విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతుండగా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన సునీల్ హైదరాబాద్ లో దుకాణం ఏర్పాటు చేసి గుజరాత్ కు చెందిన గిరీష్ అనే వ్యక్తితో పాటు మరో 7గురితో కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ విత్తనాల అమ్మకాలు సాగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేయగా దాదాపు 800 పత్తి విత్తన ప్యాకెట్లతో పాటు 20 కేజీల కాలం చెల్లిన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో 3 నిందితులు పట్టుబడగా మరో 6 నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామంటున్న ఎస్పీ అఖిల్ మహాజన్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు నకిలీ పత్తి విత్తనాలపై ఫోకస్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే సుమారుగా 10 కేసెస్ నమోదు చేయడం జరిగింది. నిన్నటి రోజు జరిపినటువంటి దాడుల్లో పోలీసులకు అందిన సమాచారం మేరకు భారీగా నిల్వలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారుగా 9 మందిపై కేసెస్ కూడా నమోదు చేశారు. దీనిపై మాట్లాడడానికి ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా అమాయక రైతులు మోసపోతున్నారు. ఎట్లా అంటే ఏం పట్టుకున్నారు, ఏమేమి జరుగుతుంది? అంటే రైతులు మేబీ చైతన్యం లేకుండా లేకపోతే వీళ్ళు కొంచెం మోసం చేసిన వల్ల మూమాట పెట్టిన వల్ల ఈ కొంతమంది అది వాళ్ళకి ఫ్రాడ్ చేస్తున్నారు. దీనిలో నిన్న మనకి ఒక పర్సన్ సునీల్ దొరికారు. లాస్ట్ ఇయర్ కూడా ఇతను జైలు పోయారు సీడ్స్ యాక్ట్ కేసులో. దానిలో 792 ఫేక్ సీడ్స్ ప్యాకెట్స్ మనకి అతని నుంచి దొరికినాయి. ఆ ఫేక్ సీడ్స్ ప్యాకెట్ పట్టుకున్న తర్వాత ఇతను హైదరాబాద్లో ఒక షాప్ ఉండేది, అది రేడ్ చేశాము. ఆ షాప్లో కూడా కొన్ని లూజ్ సీడ్స్, ఎక్స్పైర్డ్ సీడ్స్, దాదాపు 2000 ఖాళీ ప్యాకెట్స్ దొరికినాయి. అది రీప్యాకేజింగ్ కూడా చేస్తున్నారు ఎక్స్పైర్డ్ సీడ్స్కి. ఈ దొరికినాయి మనకి. ఈరోజు పట్టుకున్న దాన్ని వర్త్ ఎంత ఉంటుంది? దాదాపు 20 లక్షల వరకు. అంటే వాళ్ళ బయట మార్కెట్ వాల్యూ ఉంటే 20 లక్షల వరకు ఈజీగా 20 కేసెస్. ఇప్పుడు 11 మెంబర్స్ పైన కేసు అయినాయి. దీనిలో దాదాపు 8 మెంబర్స్ ఆల్రెడీ మనం పట్టుకున్నాము. 8 మెంబర్స్ జైలు కూడా పోయారు. ఈ 3 మెంబర్స్లో ఒక పర్సన్, 2 మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. ఒకరు గిరీష్ పటేల్ ఎక్కడైనా ఎవరైనా గుజరాత్ నుంచి పంపించారు, అతను ఉన్నారు. రైతులకు ఏం చెప్తారు? దయచేసి ఇట్లయినా మూమాట పడి మీరు ఈ మోసం చేసిన వాళ్ళకి మీరు పడగండి. ఇది BT కాటన్ ఇప్పుడు వేస్తే 5 సంవత్సరం తర్వాత ఫర్టిలిటీ పోతుంది. మళ్ళీ రోగాల్లాగా కూడా, క్యాన్సర్ లాగా రోగాలు కూడా రావచ్చు. నేను కూడా చదివినప్పుడు, ఇది UPSC ప్రిపరేషన్ చదివినప్పుడు కూడా దీని గురించి చదివాము. ఆ క్యాన్సర్ లాగా రోగాలు కావచ్చు, ఫర్టిలిటీ పోతుంది, అందువల్ల చాలా డేంజరస్ ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇప్పుడు చాలా మంది కూడా సర్క్యులేట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా పెట్టుకోలేదు, వర్షాలు పడుతున్నాయి, వాళ్ళకేం చెప్తారు? అంటే ఎవరెవరు ఇప్పుడు 1000 ప్యాకెట్స్ ఇతను 2 సార్లు పిలిచారు. మన 792తో దాదాపు 200 ప్యాకెట్స్ ఆల్రెడీ పోయినాయి. మనవి అందరు ఫార్మర్స్తో ఇట్లైన ప్యాకెట్స్ వాడుకోకండి. ఎందుకంటే 5 సంవత్సరం తర్వాత మేబీ ఇప్పుడు ఈసారి మీకు వాళ్ళు చెప్పి దట్ ఏం వర్క్ చేయడానికి వీలు ఉండరు. మళ్ళీ 5 సంవత్సరం తర్వాత ఫర్టిలిటీ మొత్తం ల్యాండ్ పోతుంది. మనం రైతులు అంటే ఫర్టిలిటీ ఎప్పుడైనా ఇంక్రీజ్ కావాలి, ఆ పడిపోకూడదు. సో ఇది వాడితే 100% పడిపోతుంది. ఏ రకమైన కేసెస్ పెడతారు దీనిలో? సీడ్స్ యాక్ట్ వస్తుంది, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 16 వస్తుంది. ఇప్పుడు BD యాక్ట్ కూడా 2 పైన మనం పెడతాము. మొత్తంగా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున డంప్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 15 నుంచి 20 లక్షల రూపాయల విలువైనటువంటి నకిలీ పత్తి విత్తనాలతో పాటు ఇతర కూరగాయల పంటలకు సంబంధించిన విత్తన ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 11 మంది ఇందులో ప్రధానంగా టీమ్గా పనిచేస్తూ ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా గత కొన్ని రోజుల నుంచి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. BT3 అనే పత్తి రకం ఇక్కడ అనుమతులు లేకున్నప్పటికీ రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ పెద్ద ఎత్తున లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నట్లుగా ఎస్పీ పేర్కొంటున్న పరిస్థితి. గత 15-20 రోజుల నుంచి కూడా చాలా ప్రాంతాల్లో రైడ్స్ నడుస్తున్నాయి పోలీసులకు సంబంధించి. ఇప్పటికే సుమారుగా 9 కేసెస్ నమోదు చేశారు. ఈ రోజుగా భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ హోల్డర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి, లేని పక్షంలో ఇట్లా మోసాలు జరుగుతాయని చెప్పి ఎస్పీ పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాల ర్యాకెట్కు సంబంధించి ఇప్పటికే పెద్ద రకమైన చర్చ సాగుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం దానికి అడ్డుకట్ట వేసినట్లుగా చెప్పుకోవచ్చు. కంప్యూటర్ శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.